దుంకుతున్నా, దుంకుతున్నా. ఇక మళ్ళీ నేను నో ఎక్స్‌ప్రెషన్ తోటి తాగబోతున్నాను అనమాట. ఒకవేళ నేను ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినాననుకో నేను ఈ ఛాలెంజ్ అయితే ఓడిపోతాను అనమాట. ఒకవేళ నేను ఈ ఛాలెంజ్‌లో ఓడిపోతే బదులుగా నేను ఒక పనిష్మెంట్ చేయాల్సొస్తది. మిరపకాయ అయితే నేను తినాల్సొస్తది. అలాగే నేను 30 సార్లు గుండ్రంగా దొంగి ఒక చిన్న బాక్స్‌లో ఆ బాటిల్‌ని అయితే ఇసిరాలనమాట. నేను చేయాలి బాటిల్ ఫ్లిప్ ఇన్ 30 సెకండ్స్. మీరైతే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ అయితే నేను చేయబోతున్నాను అన్నమాట. ఇప్పుడైతే ఛాలెంజ్ పేర్లు అయితే చెప్పుకుందాం. సో లెట్స్ బిగిన్ ద ఫస్ట్ ఛాలెంజ్. సో ఛాలెంజ్ ఎలా అంటే నిమ్మకాయ కావాలి. సో నేనైతే కిచెన్లో పోయి నిమ్మకాయ వెతికినా కానీ నిమ్మకాయ లేదు. సో ఇప్పుడైతే షాప్కి వెళ్ళి తేయాలన్నమాట నిమ్మకాయ. సో పోదాం నడుము షాప్కి. ఈ షాప్ అయితే క్లోజ్ ఉంది. సో మనం అయితే నెక్స్ట్ షాప్ పోదాం. ఇది కూడా బంద్ ఉంది షాప్. సో పదండి ఇప్పుడు నెక్స్ట్ షాప్కి. నా దరిద్రానికి ఈరోజు అన్ని షాపులు బంద్ ఉన్నాయి. షట్. సో ఇప్పుడైతే ఈ షాప్ అయితే వద్దు. సో ఫైనల్లీ 2 నిమ్మకాయలు అయితే తెచ్చిన. సో నిమ్మకాయ అయితే తెచ్చిన. ఇప్పుడైతే మనం ఛాలెంజ్ అయితే చేద్దాం. ఫస్ట్ కోసి దాని తర్వాత ఛాలెంజ్ చేద్దాం. అసలు కోద్దాం నాడు. అమ్మో ఈ పెద్దది అస్సలు వద్దు, ఈ చిన్నది ఓకే. సో ఇదే ఛాలెంజ్ చేద్దాం. సో ఇప్పుడైతే దీన్ని తిందాం. ఓ షట్. సో ఇప్పుడైతే సెకండ్ ఛాలెంజ్ అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్. సో ఇప్పుడైతే మనం 30 సెకండ్స్ ఈ ఫోన్లో అయితే టైమర్ ఫిక్స్ చేసిన తర్వాత 30 సెకండ్స్లో బాటిల్ని అయితే ఫ్లిప్ చేద్దాం. సో స్టార్ట్ చేద్దాం అన్నమాట. స్టార్ట్ చేసిన తర్వాత చేద్దాం. షట్. సడన్గా 30 మినిట్స్ అయితే అయిపోయింది. సో నేనైతే ఫ్లిప్ చేయలేకపోయినా. సో ఇప్పుడైతే మనం ఛాలెంజ్ ఓడిపోయాం. సో ఇప్పుడు మనం పనిష్మెంట్ చేయాల్సి వస్తుంది. పనిష్మెంట్ ఏంటంటే మిరపకాయలు తినాలి. అది గిట గ్రీన్ కాదు, రెడ్. సో ఏం ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే మనం ఎర్ర మిరపకాయ అయితే తినాలి, ఎందుకంటే మనం ఓడిపోయినాం కాబట్టి. సో ఇప్పుడైతే పనిష్మెంట్ చేయాలి. సో ఇప్పుడైతే తిందాం. సో ఓకే. ఫస్ట్లో నాకేమనిపించదు కానీ తర్వాత తిన్న తర్వాత ఎంత కారం ఉందంటే మీరే చూడండి వీడియో ఎంత డేంజర్ ఉందో. సో ఫైనల్లీ పనిష్మెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఛాలెంజ్ అయితే చేద్దాం. సో ఛాలెంజ్ నెంబర్ 3. సో గైస్ దీంట్లో ఏం లేదు, 30 సార్లు గుండ్రంగా తిరిగి ఆ డబ్బాలో అయితే బాటిల్ అయితే ఇస్తారనమాట. సో ఇసురుతానో లేదో చూడండి. సో బాటిల్ అయితే డబ్బాలు అయితే పడలేదు. సో ఇప్పుడు మనం అయితే ఈ ఛాలెంజ్ అయితే ఓడిపోయాం. సో పనిష్మెంట్ అయితే చేయాలి. పనిష్మెంట్ ఏంటిదంటే ఒక మిల్క్ తీసుకొని మిల్క్లో కొంచెం సాల్ట్ వేసుకొని అది మనం తాగాలన్నమాట. కొంచెం పాలు వేసుకొని తాగిన వెంటనే వామిటింగ్ లాగా వచ్చేసింది. నేను సల్లేసిన నాకు కొంచెమైనా తాగినా కదా. సో ఇదైతే పనిష్మెంట్, ఇది కూడా పనిష్మెంట్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు చేద్దాం నెక్స్ట్ ఛాలెంజ్. ఛాలెంజ్ నెంబర్ 4. ఈ ఛాలెంజ్లో ఏం చేయాలంటే ఏం లేదు, నేనైతే హ్యాండ్ స్టాండ్ చేయాలి కానీ నాకు డైరెక్ట్ హ్యాండ్ స్టాండ్ రాదు కాబట్టి గోడ సపోర్ట్ అయితే తీసుకున్నా. సో దీంట్లో ఏం చేయాలంటే 10 సెకండ్స్ హోల్డ్ చేయాలన్నమాట హ్యాండ్ స్టాండ్. సో నేనైతే ట్రై చేసిన కానీ అది అవుతలే. ఇక ట్రై చేస్తూనే ఉన్నా. ఇక నాకు అవుతలే అని వదిలేసిన. ఇక ఛాలెంజ్ అయితే ఓడిపోయినా. ఇప్పుడైతే పనిష్మెంట్ చేద్దాం. ఇక పనిష్మెంట్ ఏంటిది అంటే ఇవి 2 స్లిప్. ఏం లేదు, అందరికైతే షర్బత్ చేసి తాగియాలన్నమాట, అదే పనిష్మెంట్. సో ఇంకా లేట్ ఎందుకు, పోదండి షర్బత్ చేద్దాం.
సో ఇప్పుడైతే షర్బత్ చేస్తున్నాను అనమాట. సో షర్బత్ చేయడానికి నీళ్ళు కావాలి. నీళ్ళు ఫ్రిడ్జ్లో ఉంది, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసిన నీళ్ళు, కానీ నాతో లెమన్ లేకుండా అందుకే ఓఆర్ఎస్ చేస్తున్నా. సో ఇప్పుడైతే నీళ్ళు కలిపేద్దాం. కొంచెం ఓఆర్ఎస్ కలుపుదాం, అలాగే షుగర్ గిట చల్లగా ఉండడానికి కొంచెం ఐస్ కూడా కలుపుదాం. సో అందరికీ మంచిగా చల్లగా అనిపించాలిగా, అందుకు కొంచెం ఐస్ కూడా కలిపేద్దాం. ఈ ఓఆర్ఎస్ తీసుకొని మా అన్నకి ఇచ్చిన. మా అన్న కొంచెం తాగి నాకే ఉల్టీ వచ్చేసింది. ఏమైందేమో, బాగుందో బాగాలేదో నాకు కూడా తెలియదు. అందుకని నేను కూడా కిచెన్ వెళ్ళి ఒకసారి టేస్ట్ చేసిన, అంటే కొంచెం తాగి టేస్ట్ చేసిన. సో నేనైతే కొంచెం తాగిన. ఫస్ట్ ఏమో అనిపించలేదు, కానీ సెకండ్లో తాగితే కొంచెం సప్పగా ఉండే. సో ఇక సో లెట్స్ బిగిన్ టు ద 5th ఛాలెంజ్. దీంట్లో ఏం లేదు గైస్, మీ నుంచి దుంకాలి అంతే. సో నేనైతే రెడీగా ఉన్నా ఇప్పుడు మీ నుంచి దుంకనికే. సో ఇంత మీద అయితే ఎక్కేసిన, ఇప్పుడు దుంకబోతున్నా. 3, 2, 1. సో గైస్ 5 ఛాలెంజ్ అయితే అయిపోయినాయి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీరు కూడా ఇటువంటి ఛాలెంజ్ చేయండి. ఎన్ని ఛాలెంజ్ చేశారో నాకు కింద కామెంట్లో అయితే చెప్పండి అనమాట. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పుడు బాయ్ బాయ్.